ఎందుకు నాయనా నా పైన అరుస్తావు నువ్వు? నేను ఎంత చేసినా నేను అనుకున్నది చేయడానికి ఇక ఇదే టైం అడిగినా గది తప్ప? చెప్పుండ్రి గది తప్ప? మరి ఎందుకు నాయన బయట వచ్చి పొరగాల ముందు నా పైన అరుస్తావు నువ్వు? నేను గట్లే తిడతానా నేను నీ పొరగాల ముందు? తిట్టాలని కాదు, గిట్ల అనిపిస్తుంది ఎరుకనా గట్ల తిడితే. ఏంది నాయనా? నాయనా నాకు మస్తు ఫాలోయింగ్ అయింది బయట పొరగాలతోటి. దాని ముందు నువ్వు నన్ను తిడితే నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అవుతుంది. గదేదో నేను ఇంట్లోకి వచ్చినప్పుడు తిడితే నేను కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతానే, దిల్ ఖుష్ అవుతా. నాకు సమజ్ అవుతుంది అంత, నాకు అంత సమజ్ అవుతుంది. నువ్వు నా గురించి మస్తు పరిశాన్ అయినావు, నాకు సమజ్ అవుతుంది. నీ ఫీలింగ్స్, నీ ప్రాబ్లమ్స్, నా పైన ఉన్న బాధ అంతా నాకు సమజ్ అవుతుంది. అయినా నేమైనా బయట పొరగాల లెక్క పోరి వెనకాల తిరుగుతున్నానేందే? నాకు నీ లెక్క ఐటీ కంపెనీలకు పోయి టుక్కు టుక్కు అని పనిచేయడం నా వల్ల కాదే, నాకు ఇష్టంలే. కొంచెం సమజ్ కా, నువ్వు నా గురించి ఫికర్ కాకు. నా లొల్లేందో నేను పడతా. ఎట్లా చేసినావో తెలుసా ఈరోజు? ఎట్లా వచ్చి తిడితే ఎట్లా అనిపిస్తుందో తెలుసా నీకు? వచ్చినట్టుందే ఈడ ఏడ్పొస్తుంది. బయట బయట 1,00,000 మంది ఉన్నారే, గారి మధ్యలో పోయి నా టాలెంట్ నేను చూపించాలంటే సరే టైం కావాలా? సరే టైం ఇవ్వండి నాకు. గట్లనే ఈ ఇంట్లో నాకు జర ఇజ్జత్ కావాలా? గదంతా ఇస్తేనే నేనేమైనా చేయగలుగుతా, లేకపోతే లే. ఏమైనా నువ్వు కూడా ఇట్లంటే నేను ఆడిపోవాలా? చాలా నమ్మండి, నేను ఏదైనా చేసి చూపిస్తానే. నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది, దాన్ని నేను చేసి చూపిస్తా. నాకు తెలుసు ఎలా పోవాలా, ఏం చేయాలని. నేను చేస్తానే.